హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో పచ్చి కొబ్బరి డ్రై ఫ్రూట్ లడ్డు. ఈ పచ్చి కొబ్బరి డ్రై ఫ్రూట్ లడ్డూని బెల్లం పాకం పట్టకుండా సింపుల్గా ఎలా రెడీ చేసుకోవచ్చో మనం ఒకసారి తెలుసుకుందాము. ఈ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, చేసే విధానం ఒకసారి చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి దానిలో కొన్ని పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలి. పల్లీలు వేగిపోయినాయండి. దీన్ని పక్కగా తీసుకుందాము. తర్వాత దీనిలో పుట్నాల పప్పు కొంచెం వేసుకొని వేయించుకుందాము. జస్ట్ ఒక 2 minutes ఇలా వేయించుకొని పక్కన తీసుకుందాము. తర్వాత తెల్ల నువ్వులు, నేను ఇక్కడ తెల్ల నువ్వులు తీసుకున్నానండి. ఆ తెల్ల నువ్వులను కూడా ఇలాగా ఒక 2 minutes ఇట్లా వేయించాను. తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసి దానిలో కొన్ని జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను పల్లీలు, పుట్నాల పప్పు, అలాగే తెల్ల నువ్వులు, జీడిపప్పు తీసుకున్నానండి. బాదం పప్పు నేను మిక్సీ వేసేటప్పుడు వేస్తాను, అందుకే వాటిని ఫ్రై చేయలేదు. సో ఈ విధంగా జీడిపప్పును కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో మనం వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే పుట్నాల పప్పు వేసుకుందాము. తర్వాత దీనిలో బాదం పప్పులు కొన్ని వేసుకుందాము.
ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. మరీ మెత్తగా పట్టకూడదండి, జస్ట్ ఒకసారి అలా తిప్పి వదిలేస్తే చాలు. ఇలా బరకగా పట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని, కడాయి వేడెక్కిన తర్వాత ఇక్కడ నేను 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నానండి. చూసారు కదా, పెద్ద కప్పు తీసుకున్నాను, ఒక బాక్సు. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టాలండి, హైలో పెట్టకూడదు. ఈ విధంగా సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 10 నిమిషాల పాటు. అడుగు అంటకుండా అన్ని వైపులా ఈవెన్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, దాన్ని యాడ్ చేసుకుందాము. అలాగే వేయించి పెట్టుకున్న నువ్వులు, జీడిపప్పు కూడా వేసి ఒక 20 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. నాకైతే చాలా టైం పట్టిందండి, ఎందుకంటే సిమ్లోనే పెట్టడం వల్ల. హైలో పెడితేనే మాడిపోతుంది, సో అందుకనేసి నేను సిమ్లో పెట్టే చేశాను. ఈ విధంగా అన్ని వైపులా కలుపుకుంటూ బాగా ఫ్రై చేయాలి. ఈ కొబ్బరి లడ్డు అనేది లేడీస్కి మంచి హెల్తీ ఫుడ్ అండి. ఆడపిల్లలకు కూడా చాలా మంచిది. బ్యాక్ పెయిన్ రాకుండా, ప్లస్ పీరియడ్స్ రెగ్యులర్గా రాని వాళ్ళకి ఇలాంటి డైట్ పెడితే కనుక మంచి యూజ్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను దీనిలో 1 కప్పు కొబ్బరి తురుము తీసుకున్నాను కాబట్టి 3/4 కప్పు బెల్లం వేసానండి. ఈ విధంగా బెల్లం వేసి ఈ కొబ్బరి మొత్తం బాగా కలుపుకోవాలి. బెల్లం పాకం పట్టడం రాని వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. బెల్లం కొంచెంగా కరుగుతుంది. ఇప్పుడు దీనిలో 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేద్దాము.
ఈ ప్రాసెస్ అంతా అవ్వటానికి 1/2 అవర్ పడుతుందండి. బెల్లం మొత్తం కరిగే వరకు ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. చూస్తారు కదా, కొంచెం కొంచెంగా దగ్గర పడుతుంది. ఈ విధంగా ఉండ కట్టడానికి వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు నేను 1 స్పూన్ నెయ్యి వేసాను. బెల్లం మొత్తం కరిగిపోయిందండి. లడ్డు చుట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఒకసారి చూద్దాము చుట్టడానికి వస్తుందో లేదో. వేడిగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం వాటర్ తడిపి చూసాను. చూసారు కదా, లడ్డూకి వచ్చేసింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను. కొంచెం చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి తీసుకొని మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని మనం ఇష్టమైన సైజులో ఈ విధంగా లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవాలి.
చూసారు కదండి, పచ్చి కొబ్బరి డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయిందండి. ఈ విధంగా రెడీ చేసుకున్న లడ్డూలు మినిమం 15 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. హెల్త్ కూడా చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.